గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య, చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి జాతకులు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటను పొదుపుగా మాట్లాడాలి. అలాగే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాలు ఈ కుంభరాశి జాతకులకు సూచించటమైనది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. ఈ కుంభరాశి జాతకులు ఎంత కమ్యూనికేటివ్గా ఉంటే అంత లాభము, ఇది మీరు గమనించగలరు. అలాగే మీ తర్వాత పుట్టినవారు, మీకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారితో ప్రేమానురాగాలతో ఉండండి. వారికి తోచిన సహాయం చేయండి. అలాగే ఈ కుంభరాశి జాతకులు మాతృ సంబంధిత వ్యవహారాలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తల్లి అనుకోండి, లేదా తల్లి సంబంధిత బంధువులే అనుకోండి, తోడబుట్టిన వాళ్ళే అనుకోండి, వారితో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇబ్బందులు అంటే కొంచెం అన్సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, అనుకున్న విధంగా ఉండకపోవచ్చును ఈ ఆగస్టు నెలలో. కుంభరాశి వారు ఇది గమనించగలరు, ముఖ్య సూచన. అలాగే ఎవరైతే ప్రాథమిక మాధ్యమిక విద్యల్లో ఉంటారో వారికి మాసం చివరిలో అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నత విద్యలో ఉంటారో ఉన్నత విద్య అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పైన మాసం ప్రథమార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు నెల గడుస్తున్న కొద్దీ. అలాగే సంతాన సంబంధిత ఇబ్బందులు అనేవి ఈ కుంభరాశి వారికి కనబడుతున్నాయి. వారి ఆరోగ్యమే అనుకోండి, లేక వారికి సంబంధించిన ఖర్చులే అనుకోండి, ఏదైనా కూడా సంతాన సంబంధిత లోటు లేదా ఇబ్బంది అనేది ఈ కుంభరాశి జాతకులకు చాలా క్లియర్గా కనపడుతుంది. కాకపోతే దీని నుండి బయటపడతారు, అది వేరే విషయం. కాకపోతే ఈ మాసంలో అలా కనపడుతోంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవాలి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర ఉండే విధంగా చూసుకోండి. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. నెల గడుస్తున్న కొద్దీ మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి ఆయనతో సంబంధాలే అనుకోండి, లేదా వారి ఆరోగ్యమే అనుకోండి, ఏదో ఒక రూపంలో జీవిత భాగస్వామికి సంబంధించిన ఇబ్బందులు అనేవి నెల మొదట్లో కనబడుతున్నాయి. మొదటి 3 వారాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత నెల గడుస్తున్న కొద్దీ, ఎండింగ్కి వస్తున్న కొద్దీ అన్నీ సర్దుకుంటాయి. అలాగే ఈ కుంభరాశి జాతకులు అనుకోని ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లి లేదా తండ్రి సంబంధించిన వ్యవహారాల్లో, తల్లికి సంబంధించి లేదా తండ్రికి సంబంధించిన వ్యవహారాలలో కొన్ని అనుకోని ఖర్చులను ఎదుర్కొనే అవకాశము కనబడుతోంది. ఇది మీకు ముఖ్య సూచన. అలాగే ఈ కుంభరాశి జాతకులకు అదృష్టము అనేది సహకరిస్తుంది. నెల చివర్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా అదృష్టం విషయంలో నెల మొత్తం కూడా అదృష్టం వీరికి సహకరిస్తుంది అనే చెప్పవచ్చును. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఉంటారో వారికి ఈ మాసము పెద్దగా ప్రోగ్రెస్ లేకున్నా కూడా ఎలా నడుస్తుందో అలాగే ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా డబ్బుతో ప్రయోగాలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బుతో ప్రయోగాలు చేయకండి. అలాగే కుంభరాశి జాతకులకు రకరకాల ఆలోచనలు మెదడులోకి వస్తుంటాయి. పురుగు తొలుస్తూ ఉంటుంది కుంభరాశి జాతకులకు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఆదాయ వ్యయములకు సంబంధించినది కూడా ఇంబ్యాలెన్స్ అనేది కనబడుతుంది. ఆదాయము వ్యయము దీనికి బ్యాలెన్స్ అనేది కనబడటం లేదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులకు. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా
అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా తమ కష్టములను తగ్గించుకొనవచ్చును, కష్టముల నుండి బయటపడవచ్చును అన్ని విధములుగా కూడా. తదుపరి మీన రాశి.